హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ మెంటల్ హెల్త్ ట్రైనర్. చాలా మందికి మనం చూసుకుంటే హెపటైటిస్ బి అనే వైరస్ ఈ కాలంలో బాగా చూస్తున్నాము. అయితే ఈ హెపటైటిస్ బి అంటే ఈ హెచ్బివి వైరస్ మన బాడీలోకి ట్రాన్స్మిట్ అయిన తర్వాత మన బాడీలో బాగా ఇబ్బంది పడే అవయం ఏది, సో ఏ ఆర్గాన్ బాగా ఇన్ఫెక్షన్కి వెళ్తుంది అని మనం మాట్లాడుకుంటే లైక్ లివర్. ఎప్పుడైతే ఈ హెపటైటిస్ బి అనే ఈ వైరస్ మనకి లివర్కి సంబంధించిన వైరస్, అయితే ఈ వైరస్ మన లివర్కి వచ్చింది అని అంటే చాలా కాంప్లికేషన్స్ అనేవి బాడీస్లో ఉంటాయి. అయితే కొంతమందికి ఇవి ఏమీ కనిపించవు, కొంతమందికి వెంటనే కనిపిస్తూ ఉంటాయి. అది కూడా డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీని బట్టి. సో ప్రతి వీడియోలో ఇమ్యూనిటీ అని చెప్తుంది ఏందిమా అనుకుంటారేమో. ఎస్ అండి, మన బాడీ, మన మైండ్, లైక్ మన ఏజ్, ఇవన్నీ మనకి కరెక్ట్గా ఉండాలి. మన యంగ్గా కనపడాలి అన్నా, మనకి ఏ జబ్బులు రాకుండా ఉండాలి అన్నా, అండ్ దానితో పాటు మనం ఎప్పుడు యాక్టివ్గా, హెల్దీగా, పాజిటివ్గా ఉండాలి అన్నా, మనకు మంచి నిద్ర కావాలి అన్నా, అండ్ దానితో పాటు మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ హెల్దీగా ఉండాలి అన్నా ఇమ్యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఇమ్యూనిటీ అనేది ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో, మనకి చిన్న చీమ కుట్టినా దోమ కుట్టినా కూడా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కొంచెం స్పీడ్గా నడిచినా, లేదు అంటే ఊరకలా నడుస్తూ కింద పడ్డ చిన్న మజిల్ క్రాంప్స్ రావడం, అది పెద్దదైపోవడం, లేదు అంటే ఏమైనా మనం పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో తిరిగినా కూడా వెంటనే మనకి దగ్గులు, తుమ్ములు, జ్వరాలు లాంటివి వచ్చేస్తూ ఉండడం. అదే మనకి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉందనుకోండి, మనం ఎంత దుమ్ము ధూళిలో తిరిగినా, లేదు అంటే కొంచెం కింద పడ్డా కూడా మనకి జస్ట్ ఆ హాఫ్ అన్ అవర్, ఆ 1 అవర్, లేదంటే ఆ 2 అవర్స్ మాత్రమే మనకు ఆ పెయిన్, ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన మన ఏవైతే ఉంటుందో ఆ సింటమ్స్ మన బాడీలో రిఫ్లెక్ట్ అయ్యి ఆఫ్టర్ అదన్నీ పోతుంది. సో ఇవన్నీ ఎందుకు, మనకి బాడీలో స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉంటే మన బాడీ అనేది చాలా వాటి నుంచి, చాలా జబ్బుల నుంచి, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ నుంచి ఫైట్ చేసి మనల్ని హెల్దీగా ఉంచుతుంది. అదే మనం సరైన ఫుడ్ తినకుండా మనకి చాలా వీక్ ఇమ్యూనిటీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన దగ్గరికి అన్ని జబ్బులు, అన్ని బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు వచ్చి కూర్చొని మన బాడీలో ఆర్గాన్స్ని పాడు చేస్తాయి. వన్స్ మన బాడీలో ఆర్గాన్స్ ఇన్ఫెక్షన్కి వెళ్ళాయి అని అంటే మనము ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉండాలి. ఏదో ఒక హెల్త్ ఇష్యూతో లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉండాల్సి ఉంటుంది. సో అందుకని మంచి ఫుడ్ తినండి, సీజనల్ ఫుడ్స్ తీసుకోండి, ఎక్సర్సైజెస్ చేయండి, పాజిటివ్గా ఉండండి, యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయండి. ఓకేనా? అయితే మనం ఇప్పుడు ఈ హెపటైటిస్ బి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో అయితే ఇది మనకి లివర్కి ట్రాన్స్మిట్ అయ్యే వైరస్. అయితే ఈ హెపటైటిస్ బి వచ్చిన తర్వాత బాడీలో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, కొంతమందికి చూసుకుంటే పచ్చ కామెర్లు, ఉబ్బు కామెర్లు అని వస్తూ ఉంటాయి. మీరు చూసే ఉంటారు, మనకి పాత రోజుల్లో బాగా పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ కామెర్లు లాంటివి వస్తాయి ఈ హెపటైటిస్ బి వచ్చినప్పుడు. కళ్ళు పచ్చగా ఉండడం, నెయిల్స్ పచ్చగా ఉండడం, అంటే ఈ గోర్లు అనేది పచ్చగా ఉండడం, చేతులు, కాళ్ళు పచ్చగా ఉండడం, అండ్ బాడీ కూడా పచ్చగా వస్తూ ఉండడం, ఇలా ఉంటుంది. అయితే మరి బాడీ మొత్తం ఏ సిచ్యువేషన్లో వస్తుంది అని మనం మాట్లాడుకుంటే, అది సివియర్గా ఉంటే, అంటే ఆ వైరస్ని కంట్రోల్ చేసుకోకుండా, ఏ మెడికేషన్ తీసుకోకుండా అలానే వదిలేస్తే అది చివరికి క్రానిక్ అవుతుంది. అప్పుడు బాడీ మొత్తం కూడా ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోయి మనకి పసుపు రంగులో శరీరం మొత్తం వస్తుంది. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఇది స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నప్పుడే మీరు దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. అలా కాకుండా మీరు దాన్ని వదిలేసి ఎటువంటి డైట్ ఫాలో అవ్వకుండా ఉంటే, చాలా మంది హెపటైటిస్ లైక్ ఈ పచ్చ కామెర్లు, ఉబ్బు కామెర్లు వచ్చినప్పుడు వీళ్ళు డైట్ అనేది ఫాలో అవ్వరు, ఇష్టం వచ్చినట్లు అన్నీ తినేస్తూ ఉంటారు, అది అనేది కంట్రోల్లోకి రాదు. బట్ కానీ ఈ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డైట్ అనేది ఫాలో అవ్వాలి. మనకి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే పథ్యం ఉండాలి అంటారు కదా. లైక్ ఆ పథ్యాన్ని డైట్ అని చెప్తామండి మా క్లినికల్ లాంగ్వేజెస్లో వచ్చేసి. సో ఈ డైట్ అనేది ఫాలో అవ్వాలి. అలా కాకుండా ఇష్టం వచ్చిందల్లా తింటే తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఫైనల్లీ మీకు ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ అనేది కొంతమందిలో మేము చూసున్నాము. సో అది. అయితే వీళ్ళకి కళ్ళు, చేతులు, కాళ్ళు, నెయిల్స్ పసుపు రంగులో రావడం, యూరిన్ కూడా కలర్ చేంజింగ్తో పచ్చ రంగులో వస్తూ ఉండడం, అండ్ హెపటైటిస్ ఇష్యూ బాగా ఉండడం, అంటే ఆకలి సరిగ్గా లేకపోవడం, లేదు అంటే తిన్నది ఏదైనా డైజెస్ట్ అవ్వకపోవడం. అండ్ కొంతమందికి ఇది ఉన్న వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే
మనము కొన్ని ఫెస్టివల్స్కి కొవ్వు పదార్థాలు అంటారు కదా, లైక్ కొన్ని నూనెలు కానీ వంటలు కానీ లేదు అంటే మటన్ అలాంటివి మనం కుక్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ అనేది మనకు వస్తూ ఉంటుంది. కొంతమంది బీఫ్ కుక్ చేసుకుంటారు, లైక్ అది కూడా మటన్ కిందకే వస్తుంది. నార్మల్ మీట్ కానీ లేదు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మీట్స్ కుక్ చేసుకున్నప్పుడు ఒక స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, కొవ్వుతో కూడిన నూనెతో కూడిన స్మెల్. అయితే ఈ స్మెల్ వస్తున్నా కూడా హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి వాంతులు అవ్వడం, ఇరిటేషన్ గా ఉండడం, ఆ ప్లేస్ లో వాళ్ళు ఉండాలనిపించకపోవడం, ఇలా బాడీ అంతా కూడా అనీజీగా ఉంటుంది. అండ్ కొంతమందికి అయితే వామిటింగ్స్ కూడా అవుతాయి ఈ స్మెల్ పడని వాళ్ళు. సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే ఇంకొకటి ఏం అడిగారు అంటే ఒక వీడియోలో నన్ను, మరి ఇది పక్క వాళ్ళకి వస్తుందా లేదా అని అడిగారు. ఎస్ అండి, ఇంట్లో వైఫ్ కనుక ఉన్నారనుకోండి, వాళ్ళతో మీకు రిలేషన్ ఉంటే లైక్ సెక్షువల్ రిలేషన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆవిడకి కూడా వస్తుంది. అయితే దీనికి వ్యాక్సిన్ అనేది ఉంటుంది మనకి. ఆ వ్యాక్సిన్ కనుక వైఫ్కి మీరు ఇచ్చారు అంటే మీరిద్దరు వితౌట్ సేఫ్టీతో ఇంటర్ కోర్స్కి వెళ్ళినా కూడా వైఫ్కి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు లేవు, చాలా వరకు రాదు కూడా. ఎప్పుడైతే ఆవిడకి వ్యాక్సిన్ వేయించకుండా మీరు అలానే వెళ్తే ఆవిడకి వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. సో అందుకని ఎవరైనా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మంచి డైట్ ఫాలో అవ్వాలి. అండ్ దాంతో పాటు మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఒకసారి టెస్టులు చేయించి వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్స్ ఇప్పించడం చాలా చాలా అవసరం. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అన్నా, డైట్ కావాలి అన్నా, ట్రీట్మెంట్ కావాలి అన్నా స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అయితే మన క్లినిక్లో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. కాల్ చేసి ఆర్డర్ కట్ చేయండి, కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.